Hi guys, welcome to Creek Chat with Venkatesh. గౌతమ్ గంభీర్ ఇండియన్ టీం కోచ్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే టీంలో కొన్ని మార్పులు జరిగాయి, కొన్ని షాకింగ్ ఒమిషన్స్ కనిపించాయి, కొన్ని సర్ప్రైజ్ డెసిషన్స్ కనిపించాయి. వీటి కారణాలు మనకి ఇమీడియట్గా తెలియలేదు. నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను, కానీ ఎమోషనల్గా ఆలోచించే వాళ్ళకి పలాని ప్లేయర్ అభిమానులకి అది నచ్చలేదు. సో ఇప్పుడు మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆ వీడియోలో కూడా నేను చెప్పాను, సెలెక్టర్స్ చెప్పాలి, రీజన్ చెప్పాలి, ఎందుకు పలానా మంది తీసుకున్నారు, పలానా పక్కన పెట్టారని. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ 10 గంటలకల్లా ఒక ప్రెస్ మీట్ జరిగింది. దాంట్లో కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ పార్టిసిపేట్ చేశారు. అతని ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ యాజ్ ఇండియా కోచ్. అండ్ సెలక్షన్ కమిటీ చైర్మన్, చీఫ్ సెలెక్టర్ అజిత్ ఆగర్కర్ కూడా ఆ ప్రెస్ మీట్లోనే ఇద్దరు అడ్రస్ చేశారు. అక్కడ అటెండ్ అయిన మీడియా పర్సన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అదే మనకి చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలియాల్సిన అవసరం కనిపించింది. హార్దిక్ పాండ్యాకి ఎందుకు క్యాప్టెన్సీ ఇవ్వలేదు, T20 క్యాప్టెన్సీ ఇవ్వలేదు? నిన్నగాక మొన్న వరల్డ్ కప్ విన్నింగ్ టీంకి అతను వైస్ క్యాప్టెన్ కదా, న్యాచురల్ సక్సెషన్. అయితే రోహిత్ రిటైర్డ్ అయ్యాడు, అతనికి క్యాప్టెన్సీ రావాలి, ఎందుకు రాలేదనేది ఒకటి. తర్వాత T20 టీంలో, శ్రీలంక వెళ్ళే T20 టీంలో ఋతురాజ్కి, అభిషేక్ శర్మకి ఎందుకు ప్లేస్ దొరకలేదు? సంజు శాంసన్కి వన్డే టీంలో ఎందుకు ప్లేస్ లభించలేదు? అలాగే శుభన్ గిల్ ఎందుకు హఠాత్తుగా వైస్ క్యాప్టెన్ చేశారు? ఈవెన్ T20స్లో, వన్డేస్లో చాలామంది సీనియర్స్ పక్కన పెట్టి అతనికి వైస్ క్యాప్టెన్సీ ఎందుకు ఇచ్చారు? T20లో అయితే మొన్నటి టీంలో కూడా లేడు, వరల్డ్ కప్ టీంలో కూడా అతను లేడు, రిజర్వ్గా మాత్రమే ఉన్నాడు. అలాగే జడేజా సంగతి ఏంటి? జడేజాని ఎందుకు వన్డే టీంలో చేర్చలేదు? ఇలాంటి ప్రశ్నలు మనకి చాలా ఉత్పన్నమైనవి. అయితే వాటన్నిటికీ ఖచ్చితంగా సమాధానం దొరికే లేదు, కొంతవరకు దొరికే. ఓవరాల్గా సెలెక్టర్స్ ఏమనుకుంటున్నారు, కోచ్ ఏమనుకుంటున్నారు అనే విషయంలో మనకు కొంత క్లారిటీ లభించింది. ప్రెస్ మీట్లో చాలా సింపుల్గా జరిగింది ఆ ప్రెస్ మీట్. ఎక్కువ డీప్గా ప్రశ్నలు అడగలేదు, కొన్ని క్వశ్చన్స్ అడగలేదు. థర్డ్ ఓపెనర్ ఎందుకు లేడు అనే ప్రశ్న వాళ్ళు అడగలేదు. థర్డ్ ఓపెనర్ ఉండాలి కదా, థర్డ్ ఓపెనర్ వన్డేలో పెట్టలేదు, T20లో పెట్టలేదు, దానికి వాళ్ళ ఆప్షన్స్ ఏంటది, అలాంటి కొన్ని క్వశ్చన్స్ అడగలేదు. జనరల్గా అడిగారు. రియాన్ పరాగ్ని ఎందుకు తీసుకున్నారు, చాలామంది అతను గొప్పగా పర్ఫామ్ చేయకపోయినా, అది కూడా అడగలేదు. మరి ప్రెస్ మీట్కి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే గౌతమ్ గంభీర్ చాలా సీరియస్ ఫేస్ పెట్టి కూర్చున్నాడు. అలా కూర్చుంటే అడిగే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరమైన అడిగే ప్రశ్నలు కనబడవేమో. గౌతమ్ గంభీర్ ఆ రకంగా అంటే ఇంటిమిడేటింగ్ ప్రెజెన్స్ ఇస్తే కొంచెం కష్టం అవుతుంది మీడియా కానీ ఎవరికైనా. అంటే ఏమడుగుతున్నారు మీరు, ఎందుకు అడుగుతున్నారు ఈ ప్రశ్నలు, ఈ చెత్త ప్రశ్న అన్నట్టుగా అతని బాడీ లాంగ్వేజ్ మనకు కానీ. అజిత్ ఆగర్ కూడా మోర్ బ్యాలెన్స్డ్ అండ్ ఈజ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ థింగ్స్. అండ్ గౌతమ్ గంభీర్ కూడా తను చెప్పాల్సిన మాటలు స్పష్టంగా క్లారిటీతో చెప్పాడు, కానీ అతని బాడీ లాంగ్వేజ్ ఎందుకో నాకైతే నచ్చలేదు. టు బి వెరీ ఫేర్ విత్, నేను దాచుకోను, ఏది నేను డిప్లొమాటిక్గా మాట్లాడడం నాకు చేత కాదు. గౌతమ్ గంభీర్స్ బాడీ లాంగ్వేజ్ సంథింగ్ ఇంటిమిడేటింగ్. అంటే చాలా సీరియస్. ఒక్క సందర్భంలో ఒకసారి నవ్వాడు ఏదో ఒక ప్రశ్నకి, బట్ జనరల్గా అలా లేదు. బట్ అన్ని ప్రశ్నలకి మన సమాధానం లేదు, దొరకలేదు. ముఖ్యంగా రియాన్ పరాగ్నే ఎందుకు చూజ్ చేస్తారనే విషయంలో వీ ఎక్స్పెక్టెడ్ సమ్ క్లారిటీ. ఎందుకంటే గౌతమ్ గంభీర్ ఇన్ జనరల్ మల్టీ స్కిల్ ప్లేయర్స్ని ఇష్టపడతాడు. అతను లక్నోలో టీంతో ఉన్నప్పుడు కానీ, KKRలో ఉన్నప్పుడు కానీ మల్టీ స్కిల్ ప్లేయర్స్ని అది ఎంకరేజ్ చేయడం చూసాం మనం. సో అలాంటి ఏదో ఆన్సర్స్ ఇస్తే బాగుండేది. థర్డ్ ఓపెనర్ ఎందుకు లేడు, రెండు టీమ్స్లో కూడా థర్డ్ ఓపెనర్ ఎందుకు లేడు? చిన్నటూరే కరెక్టే, కానీ మామూలుగా ఒక రిజర్వ్ ఓపెనర్ని పెట్టుకుంటారు కదా, ఆ రిజర్వ్ ఓపెనర్ ఎవరు అనుకుంటారు? ఇలాంటివన్నీ అడగలేదు, మరి మీడియా పర్సన్స్ అడగలేదు. బట్ ఓవరాల్గా కొన్ని ప్రశ్నలు సమాధానం లేదు. ముందుగా మనం హార్దిక్ పాండ్యా, ఇది చాలా బర్నింగ్ క్వశ్చన్ కదా. చాలామంది అంటే హార్దిక్ పాండ్యాకి అంటే కోపం వస్తుందేమో, కానీ అతను మన ఛానల్ చూసే కొద్దిమంది అతని అభిమానులకి అతనికి పెద్దగా ఫ్యాన్స్ లేరు. అయినా కూడా కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు చాలామంది. ఏంటంటే ఎందుకని హార్దిక్ని పక్కన పెట్టారు, ఇట్ వాస్ హార్డ్ డన్, అతనికి ఈ విషయంలో కొంత అన్యాయం జరిగింది అన్నట్టుగా ఒక ఫీలింగ్ ఉంది. దానికి అగార్కర్ చాలా క్లియర్గా సమాధానం చెప్పాడు. ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. వన్డే వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు అతన్ని సడన్గా ఇంజర్డ్ అయ్యేసరికి ఆ వన్డే వరల్డ్ కప్లో సగానికి పైగా ఆడలేదు అతను. తర్వాత కూడా అతను అవైలబుల్ లేడు. అంతవరకు సెలెక్టర్స్ ఏ టెంప్లెట్తో వెళ్తారు, హార్దిక్ పాండ్యా మన T20 వరల్డ్ కప్ క్యాప్టెన్గా ఉంటాడు అన్న టెంప్లెట్తో వెళ్తారు. సడన్గా వాళ్ళకి హార్దిక్ పాండ్యా గాయమైంది. ఏం చేయాలి ఇప్పుడు? పరిస్థితి ఏంటి? ఎవరిని క్యాప్టెన్ చేయాలి? లక్కీగా మాకు అనిపించింది. లక్కీగా రోహిత్ స్టిల్ అరౌండ్, రోహిత్ ఉన్నాడు కాబట్టి రోహిత్ మేము
కెప్టెన్గా పెట్టుకుని మళ్ళీ సడన్గా మార్పు తీసుకొచ్చాం. సో హార్దిక్ పాండ్యాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే అతను ఎప్పుడు ఫిట్గా ఉంటాడో ఎప్పుడు గాయపడతాడో తెలియదు. ఓవర్ ది ఇయర్స్ గత 4-5 సంవత్సరాలుగా ఇంకా ఎక్కువ పీరియడ్గా మనకు వస్తున్న అనుభవం ఏంటంటే ఐ థింక్ ఈవెన్ బిఫోర్ 2019 వన్డే వరల్డ్ కప్ అంటే 4-5 సంవత్సరాల నుంచి అతను ఎక్కువ కాలం అన్ఫిట్గానే ఉన్నాడు. ఫిట్గా ఉన్న సందర్భాలు తక్కువ. సో ఇలాంటి ప్లేయర్ని పట్టుకొని మనం ముందుకెళ్తే ఎలా కుదురుతుంది? మా ఉద్దేశం ఏంటంటే ఏ ప్లేయర్ అయినా టీంతో ఉంటే ఈ షుడ్ బి అవైలబుల్ ఆల్ ద టైమ్, షుడ్ బి అవైలబుల్ ఇన్ ద పార్క్ అనే మాట. సో అతను గ్రౌండ్లో ఉండే క్యాప్టెన్ ఉండాలి, రెగ్యులర్గా ఉండేవాడు, టీంతో రెగ్యులర్గా ఉండేవాళ్ళు కావాలి. ఇలా కాకుండా క్వశ్చన్ మార్క్ క్యాప్టెన్ పెట్టుకుని ఎలా ముందుకెళ్తాం అనేది అందుకే తప్ప వేరే కారణం లేదు. అండ్ ఇండైరెక్ట్గా చెప్పింది ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం అన్నట్టుగా అతను ఒక ఇండికేషన్ ఇచ్చాడు. సో మనకి పైన జరిగేది తెలుసు, డ్రెస్సింగ్ రూమ్లో ఏం జరుగుతుంది, ఏ ప్లేయర్తో ఆ క్యాప్టెన్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంది, వాళ్ళు మిగతా ప్లేయర్స్ ఎలా డీల్ చేస్తారు. మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇండియన్ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ లాట్ ఆఫ్ సూపర్ స్టార్స్. సో యూ హ్యావ్ టు డీల్ విత్ దర్ ఈగోస్ ఆల్సో. సో అది మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది. నేను అనుకోండి ఇది ఒక్కటే కారణం కాదు, ఇది పైకి చెప్తున్న కారణం, ఇది చాలా ఇంపార్టెంట్ రీజనే. బట్ ఆ ఫీడ్బ్యాక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది అట్ ది సేమ్ టైం అగార్కర్ ఇంకో మాట కూడా ఏం చెప్పాడంటే సూర్యకుమార్ యాదవ్కి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, హీ కెన్ బి అ సక్సెస్ఫుల్ క్యాప్టెన్. టీంలో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్, ఇప్పటివరకు అతను క్యాప్టెన్సీ రికార్డ్ బాగుంది. సో హార్దిక్ పాండ్యా రెడీగా లేడు కాబట్టి అతని విషయంలో గాయాల ఇబ్బంది, ఇంజరీ కన్సర్న్ ఉంది కాబట్టి అతను పక్కన పెట్టలేదు. సూర్య ఈజ్ ఆల్సో వెరీ గుడ్ క్యాప్టెన్. సో అతను కూడా అతని క్రెడెన్షియల్స్ కూడా, ఎందుకంటే కొత్త క్యాప్టెన్ని సెలెక్టర్స్ కానీ కోచ్ కానీ ఫుల్గా సపోర్ట్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా అడిగారు అతను ఏంటంటే మరి హార్దిక్ పాండ్యాకి చెప్పారా మీరు, అంతా మాట్లాడారా, లేదా సడన్గా అతను చెప్పకుండానే మార్పు చేశారా? నేను ఎందుకు ప్రతి ప్లేయర్తో మేము మాట్లాడుతున్నాను, అదేం లేదు. నాట్ దట్ హార్దిక్ పాండ్యా టీంలో లేకుండా లేడు కదా, T20 స్క్వాడ్లో ఉన్నాడు, బట్ హీఈస్ నాట్ ది క్యాప్టెన్. సో అతనితో మాట్లాడాను అని చెప్పాడు. అక్కడ గౌతమ్ గంభీర్ అందుకున్నాడు ఏంటంటే ఈ టీంలో మేము ఆశించేది ఏంటంటే డ్రెస్సింగ్ రూమ్ చాలా హ్యాపీగా ఉండాలి. హ్యాపీ డ్రెస్సింగ్ రూమ్ ఈజ్ అ విన్నింగ్ డ్రెస్సింగ్ రూమ్ అనే మాట 1-2 సార్లు చెప్పాడు. ఇక్కడ గౌతమ్ గంభీర్ ఉన్నాడా ఇంకోటి ఉన్నారు ఇంపార్టెంట్ కాదు. కోచ్ ప్లేయర్స్ రిలేషన్షిప్ కాదు మాది, మేమంతా ఒక టీమ్గా ఉంటాము. దాంట్లో ఏంటంటే ఏ ప్లేయర్కైనా నా బ్యాకింగ్ ఉంటుంది, నా సపోర్ట్ ఉంటుంది, నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఆ ప్లేయర్కి. సో ఇక్కడ ఆ ట్రస్ట్ అనేది ఇంటర్నేషనల్ క్రికెట్లో ట్రస్ట్ అనేది చాలా ముఖ్యం, నమ్మకం అనేది ముఖ్యం. నేను ఆ నమ్మకాన్ని నా ప్లేయర్స్కి ఇస్తాను, ప్లేయర్స్ అందరినీ హ్యాపీగా వచ్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. అంటే ఎవరికి అన్హ్యాపీనెస్ ఉండే ప్రయత్నం చేయడం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు. ఈవెన్ దినేష్ కార్తిక్ కూడా ఈ మధ్య ఒక వీడియోలో నేను చూశాను. దినేష్ కార్తిక్ ప్లేడ్ లాట్ ఆఫ్ క్రికెట్ విత్ గౌతమ్ గంభీర్, ఈవెన్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ ఆల్సో ఇన్ KKR. సో దినేష్ కార్తిక్ చెప్పి నాట్ ఇన్ KKR, ఇన్ ఢిల్లీ క్యాపిటల్స్ అని, ఢిల్లీ డేర్ డెవిల్స్. దినేష్ కార్తిక్ చెప్పింది ఏంటంటే గౌతమ్ గంభీర్ ఈజ్ ఏ టీమ్ మ్యాన్, అతను ప్లేయర్స్ని బ్రహ్మాండంగా బ్యాక్ చేస్తాడు, ఫుల్గా సపోర్ట్ చేస్తాడు, పూర్తిగా వనికేసుకొస్తాడు తన ప్లేయర్స్ కోసం ఏమైనా చేస్తాడు తన టీం ప్లేయర్స్ కోసం. అదే చెప్పాడు గౌతమ్ గంభీర్ కూడా, అదే చెప్పాడు. హ్యాపీ డ్రెస్సింగ్ రూమ్ ఈజ్ అ విన్నింగ్ డ్రెస్సింగ్ రూమ్ అనే మాట పదే అతను చెప్పడం జరిగింది. సో హార్దిక్ పాండ్యా విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అతను ఇంకా అగార్కర్ ఇంకో మాట కూడా ఏమన్నాడంటే హార్దిక్ పాండ్యా మాకు చాలా కీలకమైన ప్లేయర్, అతనికి వేరే రీప్లేస్మెంట్ కూడా లేదు. సో అతనికి క్యాప్టెన్సీ ఇచ్చి అతన్ని దాని మీద కంటే కూడా అతని ఫిట్నెస్ని మనం, అంటే అతను క్యాప్టెన్స్గా ఉన్నాడు కాబట్టి ప్రతి టోర్నమెంట్లో ఆడించడం అలా కాకుండా అతను రెగ్యులర్గా అవైలబుల్గా ఉండే ప్రయత్నం, అతను ఫ్రెష్గా వచ్చే ప్రయత్నం చేస్తాం కాబట్టి క్యాప్టెన్సీ వద్దని అనుకున్నాం అన్నట్టుగా అతను చెప్పడం జరిగింది. సో వాట్ ఎవర్ మేట్ ది రీజన్, సూర్యకుమార్ మిగతా ప్లేయర్స్తో బెటర్గా ఉంటాడనో లేకపోతే హార్దిక్ పాండ్యా ఇంజరీ కన్సర్న్ మొత్తం మీద అతను పక్కన పెట్టిన విషయంలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంకోటి శుభ్మన్ గిల్ ఎందుకు సడన్గా వైస్ కెప్టెన్ చేశారు అంటే మేము ఇక్కడ కూడా డ్రెస్సింగ్ రూమ్ ఫీడ్బ్యాక్ అనే మాట వాడాం. డ్రెస్సింగ్ రూమ్ ఫీడ్బ్యాక్ ప్రకారం మాకు తెలిసింది ఏంటంటే శుభ్మన్ గిల్లో ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, అతన్ని ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా మేము భావిస్తున్నాము. ఇదే నేను నా వీడియోలో కూడా చెప్పింది. చాలామంది నచ్చలేదు, ఏంటి రుతురాజ్ కంటే గిల్ చాలా గొప్ప ప్లేయర్ అన్నారు. అతని రికార్డ్ చాలా గొప్పగా ఉంది, దాంట్లో ఏముంది, అది నేను చెప్పడం లేకపోతే మరొకరు చెప్పడం కాదు. యూ కెన్ లుక్ ఎట్ హిస్ రికార్డ్. మేబీ T20లో అంత గొప్పగా లేదు కానీ సెలెక్టర్స్ అతన్ని బ్యాక్ చేస్తున్నారు.
టీమిండియా కోచ్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు థింక్ ట్యాంక్ అతను బ్యాక్ చేస్తున్నారు. దే ఫీల్ దట్ హీ హ్యాస్ దట్ క్లాస్ టు సక్సీడ్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా భావిస్తున్నాం. అతను లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. అతను ఫ్యూచర్లో మంచి క్యాప్టెన్ కాగలన్న ఫీడ్బ్యాక్ మాకుంది. ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా అతన్ని మేము సెలెక్ట్ చేశాము. వాళ్ళు కూడా చూస్తుంటారు, అతను క్వాలిటీ చూస్తుంటారు. అందుకే అతను వైస్గా మొన్న జింబాబ్వేలో కూడా అతను లీడ్ చేసిన పద్ధతి వాళ్ళకి నచ్చుంటుంది. మీకు నాకు నచ్చు. చాలామంది కామెంట్స్ పెట్టారు, అదేంటి మిడా పెట్టలేదు, మిడాన్ పెట్టాడు. ఇలాంటివి మనకు అసలు అక్కడ ఫీల్డ్ ప్లేసింగ్సే కనబడవు. వెన్ యూ వాచ్ ద మ్యాచ్ ఆన్ టీవీ యూ ఆర్ నాట్ షూర్ వేర్ ద ఫీల్డర్ హ్యాస్ బీన్ పొజిషన్ యాక్చువల్లీ. కానీ ఇలాంటివి ఎన్నో కామెంట్లు చెప్తుంటారు, అతని క్యాప్టెన్సీ నాకు నచ్చలేదు, పలానా బౌలర్కి ఇవ్వలేదు. ఎన్నో కారణాలు ఉంటాయి ఆన్ ఫీల్డ్లో. మీరు ఇక్కడ కూర్చొని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. వాట్ ఎవర్. సో శుభ్మన్ గిల్ విషయంలో అతను చెప్పింది. తర్వాత డీటెయిల్గా చెప్తే బాగుంటుంది, కానీ సంజు శాంసన్ని, రుతురాజ్ గైక్వాడ్ని పక్కన పెట్టడానికి ముఖ్యంగా రుతురాజ్ విషయంలో క్లారిటీ పూర్తిగా ఇవ్వలేదు. వాళ్ళకి ఏంటంటే మీరు కొన్ని పేర్లు చెప్పారు, ఒకళ్ళు అడిగారు సంజు శాంసన్, రుతురాజ్, అభిషేక్ శర్మ ఇలాంటి వాళ్ళు ఎందుకు తీసుకోలేదు అని అడిగితే మేము 15 మందినే కదా సెలెక్ట్ చేయగలుగుతాం, 15 మంది కంటే చేయలేం కదా. ఇప్పుడైతే ప్రీవియస్లీ కోవిడ్ టైంలో చాలా ఎక్కువ మంది పంపించారు. నౌ దే హ్యావ్ రెస్ట్రిక్టెడ్ టు 50. దట్ ఈస్ గుడ్ ఆల్సో. ఇక్కడ రిజర్వ్స్లో ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి ఎవరికి ఛాన్స్ రాకపోతే వాళ్ళు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సో 15 మందిని కదా సెలెక్ట్ చేయగలం. మరి అందుకని కొంతమంది మిస్ అవ్వక తప్పదు అని చెప్పాడు అజిత్ అగార్కర్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఉన్న ప్లేయర్స్ అందరూ కూడా చాలా టాలెంటెడ్, వాళ్ళు కూడా డిజర్వ్. సరే పలాని రుతురాజ్ ప్లేస్లో ఎవరో ఏమాత్రం ఎబిలిటీ లేని ప్లేయర్ తీసుకున్నామని కాదు కదా, వాళ్ళు కూడా వెరీ వెల్ డిజర్వ్డ్ ప్లేయర్స్నే తీసుకున్నాం మేము. అది కూడా దృష్టిలో పెట్టుకోవడానికి కూడా అతను చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. సో అతను పక్కన పెట్టడానికి కారణం ఏంటంటే ప్లేస్ క్రియేట్ చేయలేదు. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. రింకు సింగ్ అంత బాగా పర్ఫామ్ చేశాడు T20 క్రికెట్లో, ఇండియాకి కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. కానీ వరల్డ్ కప్లో అతని టీంలో పెట్టలేకపోయాడు. సో దట్ ఈస్ ఎ క్లాసిక్ కేస్. సో మనం అందరి టీమ్స్ని అందరి ప్లేయర్స్ని అకామిడేట్ చేయలేం. ఇది ఫైనల్ ఏం కాదు. మాకు ఇంకా రీసెట్ బటన్ నొక్కాం, ఎందుకంటే 3 కీలకమైన ప్లేయర్స్ రిటైర్ అయ్యారు. రోహిత్, కోహ్లీ అండ్ జడేజా T20 ఫార్మ్. రీసెట్ బటన్ నొక్కి కొత్త టీం తయారు చేసుకుంటాం. 2 ఏళ్ళు మాకు నెక్స్ట్ T20 వరల్డ్ కప్ 2 ఏళ్ళు టైం ఉంది. ఆ టైంలో మేము అందరినీ ట్రై చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మంచి మంచి ప్లేయర్స్ అవైలబుల్ ఉంటే ఆడుతున్న ప్లేయర్స్ ఎవరైతే సెలెక్ట్ అయిన ప్లేయర్స్ వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాల్సి వస్తుంది. ఎందుకంటే మేము కనుక ఫెయిల్ అయితే వీళ్ళు వచ్చి మమ్మల్ని రీప్లేస్ చేయగలుగుతారు. సో అనే ఒక భయం కూడా వీళ్ళకు ఉంటుంది. సో అని అతను ఆ నాన్ సెలెక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. మరొక సందర్భంలో సంజు శాంసన్ గురించి స్పెసిఫిక్గా అడిగారు ఒకరు, ఏంటంటే వన్డే టీంకి సంజుని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, రిషబ్ పంత్ని ఎందుకు సెలెక్ట్ చేశారు అని అడిగారు. అంటే అతను చెప్పిన దానికి కారణం ఏంటంటే రిషబ్ పంత్ పర్ఫార్మెన్స్ మనం తీసుకుంటే బిఫోర్ హీ గాట్ ఇంజర్డ్ అది బాగుంది. రెండోది ఏంటంటే రిషబ్ పంత్ మనకి టెస్ట్ మ్యాచ్లో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. అతను ఒక టెస్ట్ సిరీస్ అయితే ఒంటి చేత్తో గెలిపించాడు. మేబీ హీ వాజ్ రిఫరింగ్ టు ది BGT 2021లో మనం ఆస్ట్రేలియా మీద ఆస్ట్రేలియాలో గెలిచినప్పుడు. సో అలాంటి ప్లేయర్ టెస్ట్ మ్యాచ్లో ఆడబోతున్నాం. మీరే అన్నారు కదా అతను కేవలం T20s ఆడిన ప్లేయర్ని డైరెక్ట్గా వన్డేలో ఎలా పెట్టారని చెప్పి. సో అతను వన్డేలో కూడా కొంత ఆడే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడే అవకాశం ఇస్తే తర్వాత మనకి 10 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి వెంటనే. సో అతన్ని రెడీ చేసే ప్రయత్నంలో రిషబ్ పంత్ని తీసుకున్నాం మేము. అలాగే KL రాహుల్ అంటే వండర్ఫుల్ వన్డే వరల్డ్ కప్లో అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సో KL రాహుల్ని ఆ బేసిస్ మీద తీసుకున్నాం. అతను కానీ రిషబ్ పంత్ కానీ టెస్ట్ సిరీస్లో మనకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్. సో వాళ్ళకి ఆ 10 టెస్ట్ మ్యాచ్లు బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో 10 టెస్ట్ మ్యాచ్లు వెంటనే ఆడబోతున్నాం. దాని ముందు వాళ్ళకి కొంత గేమ్ టైం ఇవ్వాలి అట్ ది హైయెస్ట్ లెవెల్ అని చెప్పి మేము అనుకున్నాం. అందుకని వాళ్ళకి సెలెక్ట్ చేసి సంజు వాజ్ అన్లక్కీ టు మిస్ అవుట్ అని అతను చెప్పడం జరిగింది. సో ఇది మిస్సింగ్ ప్లేయర్స్ గురించి. అలాగే జడేజా గురించి అడిగాడు. జడేజా ఎందుకు పూర్తిగా అతన్ని వైట్ బాల్ క్రికెట్లో పక్కన పెట్టేశారు, 1 డేస్లో కూడా కనపడ్డా అంటే అదేమీ లేదు, అలాంటిది ఏమీ లేదని చెప్పి గౌతమ్ గంభీర్ అండ్ అగార్కర్ క్లారిటీ ఇచ్చారు. మనం కూడా అనుకున్నాం ఇంకా జడేజాకి కర్టెన్స్ ఇంకా అతను వైట్ బాల్లో కనపడకపోవచ్చు కూడా. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇద్దరిని ఆడించడంలో సేమ్ స్కిల్ సెట్ ఉన్న అక్షర్ అండ్ జడేజా ఆడించడంలో అర్థం లేదు, మరి వరల్డ్ కప్లో ఎందుకు ఆడించారు, సో అర్థం లేదు, అందుకని ఒకరినే మనం పంపిస్తున్నాము. ఈ 3 మ్యాచ్ల్లో అతను పెద్ద ఇంపార్టెంట్ కాదు, 10 టెస్ట్ మ్యాచ్లు రావాల్సిన టెస్ట్ మ్యాచ్ అతను మనకు చాలా కీ ప్లేయర్, అతను కాస్త రెస్ట్ ఇద్దామని చెప్పి అనుకున్నాం. వన్డే వరల్డ్ కప్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు జడేజా. సో జడేజాని కంప్లీట్గా మేము పక్కన పెట్టినట్టు కాదు వన్డే క్రికెట్ నుంచి అని చెప్పి వాళ్ళు క్లారిటీ ఇవ్వడం
జరిగింది. తర్వాత ఇంకా ఉన్నాయి కొన్ని ప్రశ్నలు. అది ముఖ్యంగా ఇది కూడా అడిగారు గౌతమ్ గంభీర్ని, నీకు విరాట్ కోహ్లీతో ఉన్న రిలేషన్షిప్ సంగతి ఏంటి, మీరిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటది కదా అని అడిగారు ఒక రిపోర్ట్. అడిగితే అదేం కాదు, ఇదంటే టీఆర్పీస్ బాగుంటుంది, మీడియా వాళ్ళు స్పెక్యులేషన్, మీడియా వాళ్ళు కథలు ప్రచారం చేయడానికి బాగుంటుంది, మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉందో మీకు తెలియదు, మీ ఇద్దరు అంటే మా ఇద్దరి మధ్య యాక్చువల్లీ వీ షేర్ ఏ వెరీ వామ్ రిలేషన్షిప్ అన్నట్టుగా అతను చెప్పాడు. చెప్పి ఏమన్నాడంటే, మేము ప్రత్యర్థి టీమ్స్లో ఉన్నప్పుడు నా టీం గెలవాలి నేను కోరుకుంటే అతని టీం గెలవాలని కోరుకుంటాడు. అలాంటప్పుడు కొంత అలాంటి ఒక స్పర్ధ, ఒక కాంపిటీషన్ లాంటిది ఉంటుంది తప్ప, ఇండియాకి మేము ఆడుతున్నప్పుడు వీ విల్ బి ఆన్ ద సేమ్ పేజ్, మేము ఒకే తాటి మీద ఉంటాం, ఒకే మాట మీద ఉంటాం ఇండియా తరఫున ఆడుతున్నాం. ఎందుకంటే అది మరి అడిగారు, మేము మరి కోచ్ అయిన తర్వాత విరాట్ కోహ్లీతో ఏమైనా మాట్లాడేవా? ఎస్, మెసేజెస్ చేసుకున్నాం, మేము ఏం మెసేజ్ చేసుకున్నాము, ఎన్ని మెసేజ్లు చేసుకున్నాము, ఏం మాట్లాడుకున్నాము అనేది మన పబ్లిక్ డొమైన్లో చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఐఎమ్ ఇన్ టచ్ విత్ హిమ్, ఖచ్చితంగా టచ్లో ఉన్నాను, నాకేదో బద్ధశత్రువు కాదన్నట్టుగా అతను చెప్పడం జరిగింది. సో విరాట్ కోహ్లీ, నేను 140 బిలియన్ ఇండియన్, 140 బిలియన్ కాదు 1.4 బిలియన్ ఇండియన్స్ వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళ ఆశల్ని నిజం చేయడమే మా ఇద్దరి లక్ష్యం కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదని ఒక కాన్ఫిడెన్స్ అతను వచ్చింది. ఆ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంతవరకు కొనసాగుతారు అనే విషయంలో, అంటే వాళ్ళని ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత పక్కన పెట్టేసారు గౌతమ్ గంభీర్ అని కూడా ప్రచారం జరుగుతుంది కదా. ఏం లేదు, వాళ్ళు ఫిట్గా ఉంటే ఖచ్చితంగా నెక్స్ట్ 2027 వరల్డ్ కప్ కూడా ఆడతారు. వాళ్ళు గ్రేట్ ప్లేయర్స్, వరల్డ్ క్లాస్ ప్లేయర్స్, ఇప్పటికీ వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది, వాళ్ళు కనుక ఫిట్నెస్ మెయింటైన్ చేస్తే 27 దాకా ఆడతారు, ఏమీ లేదు. అయితే ఒక్కటేంటంటే, వాళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాబట్టి టీంలో తీసుకోవడం, వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళని కొనసాగిస్తాము అన్న క్లారిటీ కూడా ఇచ్చాడు. చాలామంది అనుకుంటారంటే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వీళ్ళిద్దరు కనపడరు అనుకున్నారు, కానీ అలా ఏం లేదు. వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే, పర్ఫార్మెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, వాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తామన్న మాట కూడా చెప్పాడు మన గౌతమ్ గంభీర్. ఇంకా ఏం చెప్పాడు, ఋతురాజ్ గురించి మాట్లాడేస్తాం మనం. కొత్త కోచ్లు ఉన్నారు కదా, ఇప్పటివరకు శ్రీలంక టూర్ ఇంకా వారం రోజులు కూడా టైం లేదు, కానీ రేపమాపు వెళ్ళిపోతారు శ్రీలంక. దాని ప్రకారం ఏంటంటే, అభిషేక్ నాయర్ అండ్ రియాన్ డెస్కటే వీళ్ళిద్దరూ అసిస్టెంట్ కోచెస్గా ఉంటారు. ఇంతమంది ఒకే అసిస్టెంట్ కోచ్ ఉండేవారు, ఇద్దరు కూడా చాలా చాలా టాలెంటెడ్ కోచెస్. వాళ్ళు నాతో కలిసి పనిచేశారు, ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ దెమ్. అది ఇంతవరకు అఫీషియల్గా చెప్పలేదు, వాళ్ళిద్దరు పేర్లు చెప్పారు. మిగతా కోచ్లు తర్వాత మీకు తెలుస్తుంది అని చెప్పాడు. దిలీప్, మాకు అక్కడ కూడా ఫీడ్బ్యాక్ ఉంది, ఏ కోచ్ బహుశా దిలీప్ విషయంలో టీమ్ వాజ్ వెరీ హ్యాపీ. సో దిలీప్ మైట్ కంటిన్యూ యాజ్ ఫీల్డింగ్ కోచ్. మనకు వస్తున్న వార్తలు కూడా మార్నే మార్కెల్ ఇప్పటికి ఇమీడియట్గా అవైలబుల్గా లేడు కాబట్టి ప్రస్తుతం సాయిరాజ్ బహుతేలే వెళ్తున్నాడు శ్రీలంకకి యాజ్ బౌలింగ్ కోచ్. మార్నే మార్కెల్ ఈజ్ లైక్ టు టేక్ యాజ్ ది బౌలింగ్ కోచ్ అని చెప్పి మనకి వార్తలు వచ్చినాయి. అది ఇంకా అఫీషియల్గా అతను చెప్పలేదు. ఇద్దరు కోచ్ల విషయం, నయర్ అండ్ డెస్కటే, వాళ్ళిద్దరూ అసిస్టెంట్ కోచెస్గా ఉంటారని కూడా చెప్పాడు. ఇక వర్క్లోడ్ మేనేజ్మెంట్ అనేది ఉండకూడదని చెప్పారు కదా మీరు, అంటే అదేం లేదు, బుమ్రాకు ఉండాలి. బుమ్రా లాంటి బౌలర్ మనకి ఎప్పుడు ఎవరికి దొరకడం, చాలా అపురూపమైన బౌలర్. సో అతను ఫ్రెష్గా ఉంచాలి, అతను ఇంపార్టెంట్ మ్యాచెస్ ఆడించాలి. అతను కానీ మిగతా ఫాస్ట్ బౌలర్స్ కానీ వర్క్లోడ్ మేనేజ్మెంట్ ఉంటుంది, కానీ మిగతా వాళ్ళకు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎలాగో T20s ఆడట్లేదు కాబట్టి వాళ్ళు ఈ ఫార్మాట్ ఆడకపోవడంలో అర్థం లేదు. సో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్కి అవైలబుల్ ఉంటారని చెప్పారు. సో బేసిక్గా ఇవి. షమీ విషయంలో కూడా ఫుల్ క్లారిటీ ఇంకా రాలేదు మనకి. షమీ అవైలబుల్, అతను కొన్ని మ్యాచెస్ ఆడితే అతను టెస్ట్ మ్యాచ్లు రెడీ అవుతాడు అన్నట్టుగా ఆగార్కర్ చెప్పాడు. సో బేసిక్గా ఇవి మనకు వచ్చిన కొంత క్లారిటీ. ఇంకా అసలు ఫుల్ క్లారిటీ నేను చెప్పిన కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ రాలేదు. బట్ ఓవరాల్గా బెటర్ దట్ వీ వర్ ఏబుల్ టు హియర్ సంథింగ్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ కదా.